ధనత్రయోదశి. మరి ఈ ధనత్రయోదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? ధనత్రయోదశి ధనాన్ని కలిగించేటువంటి త్రయోదశి. దీపావళి పండగ 5 రోజుల పండగ. ఈ 5 రోజుల పండగలో మొట్టమొదటి రోజు ఈరోజు ధనత్రయోదశి, ధనాన్ని కలిగించేటువంటి త్రయోదశి. అదేంటండి, ఏకాదశి అంటే చాలా గొప్పగా మనం చెప్పుకుంటున్నాం, ఏదో మోక్షాన్ని ప్రసాదించేది అని చెప్పి. మరి ధనాన్ని కలిగించేటువంటి త్రయోదశి అంటే అవునాయన, ఇది దీపావళి ప్రధానంగా లక్ష్మీ అమ్మవారికి. ఎందుకంటే దీపావళి నాడు అర్ధరాత్రి పూట లక్ష్మీదేవిని కొలిచేటువంటి స్వభావం, ఆ రకమైన సంప్రదాయం మన యొక్క జాతి యొక్క నరంలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ధనత్రయోదశి అమ్మవారికి సంబంధించినటువంటి త్రయోదశి. ధనము అంటే ఇక్కడ లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి త్రయోదశి. అమ్మవారు ఈరోజు ఆవిర్భావం చెందినట్లుగా కొన్ని పురాణ గ్రంథాల్లో ఉంది. కాదు నాయన అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది పక్కన పెడితే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈరోజు ధనత్రయోదశి. ఈరోజు ఏం చేయాలంటే మామూలుగానే చక్కగా ఉదయ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనకి వీలైనంత వరకు కూడా తప్పనిసరిగా అమ్మవారి యొక్క ధ్యానం చేయాలి. లక్ష్మీకి సంబంధించినటువంటి చాలా శక్తివంతమైనటువంటి శ్రీ సూక్త పారాయణం ఈరోజు తప్పనిసరిగా అందరూ చేయాలి. వీలుంటే శక్తిమంతులు గనక అయితే వస్తువుల్ని, బంగారం లాంటి వస్తువుల్ని గనక కొనుగోలు గనక చేస్తే, ఈరోజు గనక కొనుగోలు చేస్తే, ఇది ఒక నమ్మకం. అంటే ఏ శాస్త్రంలోనూ ఏ గ్రంథంలోనూ బంగారాన్ని కొనమని ఎక్కడా చెప్పలేదు. కానీ బంగారాన్ని కొనేటువంటి ఒక ఆచారం ఎందుకు ఏర్పడింది అంటే, బంగారము అని అంటే లోక వ్యవహారంలో కూడా చాలా విశిష్టమైనది. చక్కగా నా కొడుకు బంగారము, లేకపోతే మా ఆయన బంగారము, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. బంగారం అంటే చాలా విలువైనటువంటి వాడు, చాలా ఇష్టమైనటువంటి వాడని చెప్పుకుంటారు. కాబట్టి బంగారం అంటే లక్ష్మీదేవి కనుక, సువర్ణమయి ఆవిడ కనుక, ఆవిడ్ని కనుక కొనుగోలు చేస్తే అంటే బయట ఉన్నటువంటి బంగారాన్ని ఇంట్లోకి తెచ్చుకోవటం, అంటే బయట ఉన్నటువంటి సంపదని నీ హృదయం లోపలికి చేర్చుకోవటం, అది ఇక్కడ ప్రతీకాత్మకం. ఎంతో కొంత, చివరికి ఒక గ్రామైనా కొనవయ్య బంగారం అని పెద్దలు ఎందుకు చెప్తారంటే అక్కడ అర్థం ఏంటంటే, అంతరార్థం బయట ఉన్నటువంటి లక్ష్మీదేవిని, నువ్వు నమస్కారం చేసేటువంటి లక్ష్మీదేవిని నీ హృదయము అనేటువంటి ఇంటి లోపలికి తెచ్చుకో. అందువల్ల బంగారంతో ఇక్కడ లక్ష్మీదేవిని మనం పోల్చుకోవాలి. అందువల్ల వీలున్నంత వరకు చేతనే, అందువల్ల డబ్బు లేకపోయినా సరే అప్పు చేసి బంగారాన్ని కొనమని అసలు ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు, అసలు బంగారాన్ని కొనమని చెప్పలేదు. వస్తువుల్ని కొనుగోలు చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం మాత్రం ఇది. కాబట్టి ధనత్రయోదశి నాడు అందరూ చేయగలిగింది ఏంటంటే శ్రీ సూక్త జపం మాత్రం అందరూ చేయాలి. మిగతా దేవతలందరికంటే కూడా ఎక్కువగా ఈరోజు ధనలక్ష్మిని, అమ్మవారిని కొలిస్తే ఇల్లు సిరి సంపదలతోటి తొలతూగుతుంది. అమ్మ చక్కగా వాళ్ళని అనుగ్రహం చేస్తుంది. ఎందుకంటే లక్ష్మికి తోబుట్టువు చంద్రుడు, చంద్రుడు చల్లదనాన్ని కలగచేస్తాడు. అందువల్ల లక్ష్మి అంటే సోదరుడికి చాలా ఇష్టం. కాబట్టి సంపద చల్లదనంతో కూడుకొని ఉంటుంది. ఈ ధనత్రయోదశి నాడు అమ్మవారి పూజ చేస్తే సంపద వేడితోటి ఉండకూడదు. వేడితోటి అంటే తమో గుణము, రజోగుణము ఇలాంటివి వేడి కలిగిస్తూ ఉంటాయి. నాకు ఉంది, ఇతరులకు లేదు, నా దగ్గరే ఇంత సొమ్ము ఉంది అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో అది వేడి గుణం. ఆ వేడి గుణాన్ని తగ్గిస్తుంది ఈ ధనత్రయోదశి నాడు గనక అమ్మవారిని గనక పూజ చేస్తే. కాబట్టి ఇందాక నేను చెప్పినట్లుగా ధనత్రయోదశి నాడు ఉదయమే చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు ఇవన్నీ తీర్చుకున్న తర్వాత మామూలు పూజలు, నిష్ఠవారీ పూజలు చేసిన తర్వాత ప్రత్యేకంగా శ్రీ సూక్తాలు లాంటివి చదువుకొని వీలైనంతగా ఏదో ఒక వస్తువు కొనుక్కొని ప్రతివారి ఇల్లు కూడా లక్ష్మీ వైభోగంతో విలసిల్లును గాక.